ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని మనకి ఇది చూస్తే అర్థమైపోతుంది. అందులో ఒక కేరళ కుట్టిని ప్రేమించిన తెలుగు అబ్బాయి లవ్ స్టోరీ ఎప్పుడైనా సూపర్ హిట్టే. ఎందుకంటే ఇక్కడ ఒక తెలుగు అబ్బాయి రాజీవ్ కనగాల అని సుమా కనగాల అనే అమ్మాయిని ప్రేమించాడు. పర్వాలేదు, ఆ లవ్ స్టోరీ సెపరేట్. కానీ ఈరోజు మాత్రం హెవీ ర్యాంపేజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ మనం సూపర్ సక్సెస్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా డిఓపిని పిలిచేద్దాం స్టేజ్ మీదకి. సతీష్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? సతీష్ రెడ్డి గారు సమ్మతమే. అలాగే ఇది థర్డ్ హ్యాట్రిక్ కొట్టడానికి డిఓపి గారు రెడీగా ఉన్నారు. మీరు చెప్పట్లు. నమస్కారం. ఇదెంతకి వర్తమానం సుగంధనేలే కేరళలో షూట్ చేసాం, బట్ మలయాళం అయితే రాలేదు. తెలుగు నమస్కారం చెప్పండి సరిపోతుంది. అందరికీ నమస్తే అండి. എല്ലാവരും సంసారిക്കണം అనండి. సంసారికడం. ఓకే, రండి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ మా కేరామ్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ కేరామ్ మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైతే మీరు చూస్తున్నారో అంతకి డబల్ ట్రిపుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. సినిమా చాలా జాగ్రత్తగా తీసాం, చాలా ఫాస్ట్గా తీసాం. ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించే స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే రాజేష్ దండా గారు, శివ గారు ఇద్దరిలో వాళ్ళ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మా రాజా గారు అయితే మార్నింగ్ 5:30, 4:30కి ఫస్ట్ కాల్తో అప్డేట్ స్టార్ట్ చేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ ఆయనతోనే స్టార్ట్ అయ్యేవి. అలా పాజిటివ్గా స్టార్ట్ అయిన షూట్ మళ్ళీ అంతే పాజిటివ్గా ఆయన కాల్తోనే ఎండ్ అయ్యేది. అంత బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శివ సార్ చాలా సైలెంట్ సార్, బట్ చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ గారి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ చోటా గారు ఈరోజు కూడా ఇంకా రానట్టున్నారు. వచ్చారా సార్? థ్యాంక్ యూ. మిస్ అవుతున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోస్ట్ ప్రొడక్షన్లో మీరు ఇచ్చిన సపోర్టు, కరెక్షన్స్ అన్నీ సినిమాకి చాలా బాగా ఉపయోగపడ్డాయి. లవ్ యూ సార్. అండ్ ఇంకా యుక్తి ఈ క్యారెక్టర్కి చాలా బాగా యాప్ట్ అయింది. తన యాక్టింగ్ కానీ అది కానీ తన క్యారెక్టర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. మురళీధర్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ విమలా మ్యామ్ చాలా షార్ట్ బట్ వెరీ इम्पैक्ट ना कैरेक्टर. थैंक यू मैम, थैंक यू. कामना जी, डेफिनेटली मैं बोला ना, डेफिनेटली ऑडियंस सरप्राइज होता है, आप टेंशन मत करना, ठीक है. थैंक यू. एंड चेतन भरद्वाज गारू, थैंक यू सो मच सर. सिनेमा नेक्स्ट लेवल आरआर इच्चारू, आ वाइब कनिपिंचेस्तुंदी, चूसाము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసామండి. చాలా తక్కువ డేస్లో. ఇంత తక్కువ డేస్లో ఫినిష్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ ప్రాసెస్లో మాకు ఆశయాకి రేలంగి మామయ్య, అప్పాజీ గారు, షఫీ గారు, ఇంకా ప్రొడక్షన్ టీం కిరణ్ గారు అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆశయాలో నాది ఫస్ట్ ఫిలిం మ్యామ్. కేరళ చిప్స్, బనానా చిప్స్ తీసుకొచ్చాను మీకోసం. మీరు టైర్డ్ అయ్యారు స్పీచ్ చెప్పి మధ్యలో. ఇప్పుడు చెప్పండి. సుమా మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సపోర్ట్ చేసినందుకు. నేనేం సపోర్ట్ చేశా, మైక్ ఇచ్చా, ఇది ఇచ్చా. ఇదేనా సపోర్ట్? పెద్ద సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందుకే సపోర్ట్ అనే వర్డ్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుచ్చి వీళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. బుచ్చి, ఆదర్శ్, ఇంకా స్వామి, ఇంకెవరైనా మర్చిపోతే సారీ సార్. అందరం కలిసి ఈ సినిమా అయితే ఆడియన్స్కి నచ్చాలంటే ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఏముండాలి, డే 1 నుంచి కేర్ తీసుకున్నది ఇదే సార్. ఈ ప్రాసెస్లో జైన్స్ నాని గారు ఫస్ట్ నుంచి
కిరణ్ గారిని కొత్తగా ప్రజెంట్ చేయాలి అనే దగ్గర నుంచి ఆ థాట్ నుంచి మూవీ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో అందరు ఐడియాస్ అన్నీ చాలా చాలా ప్లస్ అయ్యాయి. రైటర్ రవి గారు కానీ అందరూ చేశారు. ఇంకా ఫైనల్లీ కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వస్తే, ఈ సినిమా మీరు చాలాసార్లు కిరణ్ గారిని యాజ్ ఎ ఫ్యాన్స్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ చేయాలి అని అడిగారు. ఇది అలాంటి ఫిలిమే అండి. అలానే కేర్ తీసుకొని చేశాం. డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ స్టఫ్ ఈ సినిమాలో ఉంటుంది. సో తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాము. ఇంకా ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కేరళ చాలా బ్యూటిఫుల్గా చూపించుంటారు మీరు, చాలా లొకేషన్స్ తిరిగి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు October 17th. నమస్కారం. నమస్కారం. మైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే. అలాగే ఇప్పుడే ఇక్కడికి మన ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేసారు, రాజేష్ గారు, శివ గారు. మీరు కూడా ఒక్కసారి, మన క్రౌడ్ మంచి ఉత్సాహంగా ఉన్నారు, ఒక హలో చెప్తే. హలో ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ చాలా బాగుంటే చాలా సినిమాలు తీస్తే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అందుకని నేను ప్రొడ్యూసర్స్ని బాగా 6 సినిమాలు, అన్ని 6 సినిమాలు నేనే చేశాను. మా సిస్టర్ చేసింది. అలాగే సినిమాలో ఇప్పుడే జుట్టు సర్దుకుంటున్న అనన్య, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అనన్య ఆకుల, అతన్ని చూస్తుంటే నాకు కొంచెం కుళ్ళు వస్తుంది. నాకన్నా ఎక్కువ హెయిర్ ఉంది. ఏం ఆయిల్ వాడుతున్నావు బాబు? అసలు ఆయిల్ వాడలేదు మేడం. అందుకని ఇట్లా పెరిగిపోయిందా? ఓకే. ఇది ఇప్పుడు కిరణ్ సార్ అక్కడ కేరళ వెళ్ళి ఒక అమ్మాయిని లైన్లో పెట్టారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా సినిమాలో? అంత టైం ఇవ్వలేదు కిరణ్ సార్ నాకు. అయ్యయ్యో. రియల్ లైఫ్లో? లేదు మేడం. అయ్యో, నాకే చెప్పాలి నువ్వు ఇవన్నీ బాబు. చాలా సంతోషం. హాయ్ అండి, వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ ఏదైనా ఒక గొప్ప విషయం జరిగినప్పుడు యూనివర్స్కి, గాడ్కి థ్యాంక్ చేయాలంటారు. బట్ ఈ విషయంలో నా గాడ్ జైన్స్ రాణి గారు అయితే యూనివర్స్ రాజేష్ దండా గారు. అండ్ ഒരു മിനിറ്റ്. ഓ മൈ ഗോഡ്, വെരി യങ് ഹാൻസം ബോയ്, നമ്മളുടെ നരേഷ് ചേട്ടാ. ഓ, మొన్న ట్రైలర్ చైతన్య ఎలా ఉన్నాడు? ఆయన వాళ్ళ అబ్బాయి లాగా ఉన్నాడు. ఆయనే అనుకుంటున్నాను నేను. అసలు రోజుకి చాలా యంగ్ అయిపోతున్నారు ఆయన. నరేష్ గారు, నరేష్ గారి వేలుకి ఏదో అయినట్టుంది. ఆయన కిరణ్ గారి మావయ్య. ఓ, ఇది లవ్ సింబల్ చూపిస్తున్నారు. అచ్చా, ఓకే. నేను సంథింగ్ ఫింగర్కి అయ్యిందేమో అనుకున్నాను. మీరు చెప్పండి. ఓ, క్యూట్ బాయ్ చేటా, నరేష్ చేటా, సూపర్, వెల్కమ్. మీరు మాట్లాడేటప్పుడు నరేష్ గారు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడండి మీరు. హాయ్ నరేష్ సార్. సార్ నవీన్ అన్న వచ్చారు అనుకున్నాను సార్, సడన్ గా చూసి. లుకింగ్ సో గుడ్. నవీన్ గారు యంగర్ బ్రదర్, నరేష్ గారి యంగర్ బ్రదర్. యా సార్, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఐ గాట్ టు వర్క్ విత్ సాయి కుమార్ గారు, వెన్నెల్ కిషోర్ గారు, అండ్ సో మెనీ ఆర్టిస్ట్. థ్యాంక్స్ జైన్స్ నాని గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ రాజేష్ దండా గారు చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ బొమ్మక్ శివ గారు కో ప్రొడ్యూసర్, ఆయన కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫుల్ ఫన్, ఇలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ రేపు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మా డిఓపి సతీష్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ వర్ధన్ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చోలా, బుచ్చిరాజు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పండక్కి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అసలు థియేటర్లోనే దివాళీ చేయాలి. అండ్ మా కేరాంప్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొట్టేసాం. దివాళీకి కేరాంపే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య తీసుకో కొంచెం కేరళ చిప్స్. ఇదే స్టూడియో ఇది കുറച്ച് చిప్స్ കഴിച്ചിട്ട് పోమని. కొబ్బరి నూనె పడదు మేడం. అయ్యో, కొబ్బరి నూనె తలకి రాసుకోవాలి, కొంచెం నోట్లో కూడా వేసుకోవాలి. అను ఎడ్లు. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ట్రైలర్ లాంచ్ హైలైట్స్ ఏంటి చూద్దామా? రెడీయా? రెడీ? ఏం ఎనర్జీ, అసలు సూపర్ ఎనర్జీ. ట్రైలర్ లాంచ్ హైలైట్స్ ప్లీజ్.
కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా టైం కాస్త బ్యాడ్ అయితే కే ర్యాంప్ రా ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే నేను ఇవ్వట్లేదు మామ నా గర్ల్ ఫ్రెండ్ తలుచుకుంటే వాటందరికి అవే ఉంటుంది ఉల్లో కొట్టిన పిచ్చి పడితే కే ర్యాంప్ రా సినిమా ఖచ్చితంగా 10 సక్సెస్ అయ్యి అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎనర్జెటిక్ ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూశారు కదా, 1% కూడా ఎనర్జీకి ఏది తగ్గదు సినిమాలో. ఈ సినిమా కే ర్యాంప్ ఆల్వేస్ కే ర్యాంప్. ఫ్రెండ్స్ అయితే కే ర్యాంప్ రా తొడగొట్టు చదువుతున్నా అది ఈ దీపావళికి మీరందరూ కే ర్యాంప్ని థియేటర్లో నవ్వుల మాటలో ర్యాంప్ 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 పాటించాలి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కే ర్యాంప్. ర్యాంప్ కిరణ్ అబ్బవరం అండి. ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యాంప్ ఫర్ కిరణ్ అబ్బవరం అండి. కే ర్యాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తమ్ముడు. ఈ మొహం చూసి నన్ను నమ్మండి, మీరు థియేటర్లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే. సినిమా మీరు ఇంటిల్లో పాది వెళ్ళండి కే ర్యాంప్ థియేటర్కి. దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది.